హరే రామ. హరే కృష్ణ. హరే కృష్ణ అందరికీ ప్రభు. కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. హరే ఓం రామ. జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఈరోజు మనం భగవద్గీత థీమ్ వైజ్ లో మనం ఈరోజు 7వ అధ్యాయము 28వ శ్లోకం చూస్తున్నాము. సో ఈ శ్లోకంలో మనకి థీమ్ లో ఏమిటి అంటే కనుక, ఎవరు శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తియుత సేవలో చాలా దృఢ వ్రతముతో, చాలా దృఢ చిత్తముతో నెలకొంటారు అని చెప్పేసి మనకి ఈ శ్లోకంలో స్వామి చెప్తున్నారు. సో ఏమిటి చూద్దాం. येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रता. येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता భజంతే మాం దృఢవ్రతా. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతా. సో స్వామి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఏషాం త్వంత్వగతం పాపం. ఏషాం ఎవరి యొక్క పాపం అంతగతం, పాపము అంతగతం పూర్తిగా తొలగింపబడిందో. ఏషాంత్వం అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం, జనులు పుణ్యకర్మలు ఎవరైతే కనుక చేశారో వాళ్ళు తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మా దృఢవ్రత. సో వాళ్ళు యొక్క ద్వంద్వ మోహాల నుంచి, ద్వంద్వ భ్రాంతి నుంచి విడివడిన వారై భక్తియుత సేవలో, ఎవరి భక్తియుత సేవలో? మాం భజంతే. మాం అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తియుత సేవలో వాళ్ళు ఎలాగా? దృఢవ్రత, దృఢవ్రతముగా, దృఢముగా, చాలా బలంగా వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తిలో నెలకొంటారు. ఎవరు నెలకొంటారు? పూర్వ జన్మములందు, ప్రస్తుత జన్మములందు పుణ్య కార్యములను చేయుచు పాపములను పూర్తిగా నశింపచేసుకొనిన మనుజులు ద్వంద్వ మోహముల నుండి విడవడిన వారై నా సేవయందు దృఢవ్రతముతో నెలకొనెదరు అని చెప్పి స్వామి ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. సో మనకి 7వ అధ్యాయంలో చూసాం రకరకాల భక్తులు ఏ విధంగా స్వామిని వాళ్ళు ఆశ్రయం తీసుకుంటారు, అందులో జ్ఞాని భక్తులు ఏ విధంగా ఉత్తములు అనేటువంటి విషయం మనము సో నిన్నటి శ్లోకంలో సో ఎవరైతే కనుక దేవీ దేవతలను పూజించేటువంటి వాళ్ళు, వాళ్ళకి లభించేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళకి ఏ విధంగా డెస్టినేషన్ వస్తుంది అనేటువంటి విషయాలు మనం తెలుసుకున్నాము. స్వామి తర్వాత ఇదే అధ్యాయంలో దేవీ దేవతలను పూజించే వాళ్ళని ఏమన్నారు?
అల్పమేధస అని చెప్పని అన్నారనమాట. కానీ ఎవరైతే మాయావాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమన్నారు, అబుద్ధయ అన్నారు. అంటే బుద్ధి లేని వాళ్ళు, అన్ఇంటెలిజెంట్ అని చెప్పారని. వాళ్ళు ఇంకా వరస్ట్ అన్నమాట. సో దేవీ దేవతలను పూజించే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. కానీ వీళ్ళు ఈ యొక్క వ్రతాలు, ఆ ఆ ఈ విధంగా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ ఎవరైతే కనుక ఈ విధంగా మాయావాదులు ఉంటారో వాళ్ళని ఏమన్నారు, పూర్తిగా అబుద్ధయ, అన్ఇంటెలిజెంట్, బుద్ధి లేని వాళ్ళు అని చెప్పి స్వామి చాలా బలంగా చెప్పారనమాట. సో ఆ తర్వాత మరి అందరికీ ఎందుకు శ్రీకృష్ణుడు గురించి తెలియట్లేదు అంటే కనుక, నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. ఏమంటున్నారు, నాహం ప్రకాశ, నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియను. సర్వస్య, నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృత. సో ఆయన యోగమాయతో కప్పబడి ఉన్నారు, మనమేమో మహామాయతో కప్పబడి ఉన్నాం. రెండు కర్టెన్స్ తొలగాలన్నమాట. సో ఒకటి ఆయన యోగమాయ కర్టెన్ నుంచి పర్మిషన్ రావాలి, రెండవది మనకు ఉన్నటువంటి కంటికి ఉన్నటువంటి మహామాయ కర్టెన్ నుంచి కూడా బయటపడాలి. ఆయన ఏమంటున్నారు, లోకోమాం అజమవ్యయం, నేను పుట్టుక లేని వాడిని, అచ్యుతుడిని అని చెప్పి వాళ్ళకి తెలియదు, మూర్ఖులు తెలుసుకోలేరు అని చెప్పి చెప్తున్నారు. ఎవరు మూర్ఖులు అంటే కనుక ఇంతకు ముందు శ్లోకంలో చెప్పారు కదా, మాయావాదులు అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత మాయావాదులు ఏమంటారు, శ్రీకృష్ణ భగవానుడిని ఆయన అంతకు ముందు శూన్యంలో ఉన్నారు, లేకపోతే కనుక వెలుతురులో ఉన్నారు, వెలుతురు నుంచి ఆయన రూపం తీసుకుని వచ్చారు, సో ఆ రూపానికి అస్తిత్వం లేదు, కాబట్టి ఆయన పూర్తిగా మాయా అని చెప్పి మాయావాదులు చెప్తూ ఉంటారు. అందుకే వాళ్ళు ఏమంటారు, మాయావాదులు అంటారు అన్నమాట. సో అందుకని చెప్పేసి స్వామి, నేను అది కాదురా బాబు అని చెప్పి చెప్పడానికి ఏం చెప్పారు, 26వ శ్లోకంలో చెప్పారు. మనకేం చెప్పారు, వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. నాకు ప్రతిదీ కూడా తెలుసు. పూర్వకాలంలో జరిగింది, ప్రస్తుతం జరగబోతున్నాయి, ఆ తర్వాత భవిష్యత్తులో జరగబోయేది అన్ని కూడా నాకు తెలుసు. నేను మొత్తం జీవులను అందరి గురించి నాకు తెలుసు, ప్రతి జీవుడు గురించి నాకు తెలుసు, ఎందుకంటే అందరి హృదయాల్లో ఆయన పరమాత్ముడి కింద ఉన్నారు కాబట్టి. కానీ మాంతు వేదన కశ్చన, నా గురించి ఎవరు తెలుసుకోలేరు, నో వన్ నోస్ మీ అని చెప్పి చెప్పారనమాట. అప్పుడు మనకి ప్రశ్న రావచ్చు, మరి స్వామి గురించి ఎవరు తెలుసుకోలేకపోతే మరి తెలుసుకున్న వాళ్ళు ఎవరు లేరా? మరి ఎలా తెలుస్తుంది మనకి స్వామి గురించి? మనకి డైరెక్ట్ గా తెలుసుకోలేము. మరి తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తే తెలుస్తుంది. మరి తెలుసుకోలేని వాళ్ళు ఎవరున్నారు అని చెప్పేసి మనకి ప్రశ్న రావచ్చు అన్నమాట. సో దానికోసం స్వామి మనకి మళ్ళీ చెప్తున్నారు అన్నమాట. ఇచ్ఛా ద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. పరంతప, ఓ పరంతప, ఏం చెప్తున్నారు, సర్వభూతాని, మొత్తం జీవులందరూ కూడా సర్గే యాంతి, పొందుతున్నారు. యాంతి అంటే పుట్టడం, యాంతి అంటే పొందటం, సర్గే అంటే కనుక పుట్టడం. పుట్టడం ద్వారా ఏం పొందుతున్నారు, సమ్మోహం, భ్రాంతి. అంటే జీవులందరూ కూడా పుట్టేటప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో భ్రాంతిలోనే వాళ్ళు జన్మ తీసుకుంటూ ఉన్నారు. ఈ భ్రాంతి వాళ్ళకి ఎలా కలుగుతుంది, రెండు రకాలు. ఏమిటవి, ఇచ్ఛా ద్వేష సముత్తేన. ఇచ్ఛ అంటే కనుక కోరిక, ద్వేష అంటే కనుక ద్వేషము. సో ఆ రెండిట్ల నుంచి పుట్టినటువంటివి ఏముంటాయి మనకి, కోరిక, ఇంకొకటి ద్వేషము. ఆ రెండిట్ల నుంచి కూడా, అంటే కావలసినటువంటిది, ఇష్టపడేటువంటిది, అక్కర్లేనటువంటిది, ఇష్టం లేనటువంటిది, దాన్ని బట్టి ఏమవుతుంది, చాలా రకాల బ్రాంచెస్ వస్తాయి. ఏమిటి, సుఖము, దుఃఖము, ఎండా వాన, లేకపోతే ఎండా చలి, లేకపోతే కనుక గౌరవము, అగౌరవము, ఆ తర్వాత ధనవంతులు పేదరికాల్లో ఉండడము. సో ఇలాంటివి ద్వంద్వాలు అన్ని కూడా మనకి వస్తూ ఉంటాయి. సో ఇటువంటి ద్వంద్వాలలో మోహితులై జీవులందరూ కూడా పుడుతూ ఉన్నారు. అందరూ కూడా మోహంలోనే పుట్టారు. సో ఎవరు కూడా జ్ఞానంతో ఎవరు పుట్టలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఈ యొక్క మోహంతోనే ఉన్నారు. సో మరి ఎవరైనా వీటి నుంచి మరి బయటపడాలి
బయటపడి శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలుసుకోవాలి అని అంటే కనుక మరి ఎవరు తెలుసుకోగలుగుతారు? అది మనకి ఈ రోజు శ్లోకంలో చెప్పారండి. పుట్టడంతోనే మనం అందరం మోహంలోనే పుడుతూ ఉన్నాం, అందరం కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా భౌతిక ప్రపంచంలో అన్నమాట. సో మరి ఎవరు తెలుసుకోగలుగుతారు శ్రీకృష్ణుడి గురించి, ఎలా తెలుసుకోగలుగుతారు అనేటువంటిది మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏషాంత్వ అంతగతం పాపం. సో ఎవరైతే కనుక వాళ్ళ యొక్క పాపాలు పూర్తిగా నాశనం చేయబడతాయో, సో అదే విధంగా జనానాం పుణ్యకర్మణం, ఎవరైతే కనుక పూర్వ జన్మంలోను ప్రస్తుత జన్మంలోను పుణ్య కార్యాలు ఎవరైతే కనుక చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంట, ఈ యొక్క ద్వంద్వ మోహాల నుంచి విడబడతారు. ఎలాగ విడబడతారు? కేవలం పుణ్యకర్మలు చేసేస్తాను పాపాలు చేయకుండా ఉంటేనో ద్వంద్వ మోహాల నుంచి విడబడరు. సో పుణ్యకర్మలు చేసి పాపాల నుంచి విడబడినటువంటి వాళ్ళు ఏం చేయాలి? భజంతే మాం దృఢం వ్రత, ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడిని విత్ స్ట్రాంగ్ డిటర్మినేషన్, ఎవరైతే దృఢ చిత్తముతో వాళ్ళు సేవ చేస్తూ ఉంటారో భజిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ఈ యొక్క ద్వంద్వ మోహాల నుంచి విడబడతారు, ఆయన యొక్క మాయ నుంచి విడబడతారు. లేకపోతే కనుక ఈ యొక్క ద్వంద్వ మోహాల నుంచి బయటపడడము అనేటువంటిది జరగదు. సో ఇంకా ఫర్దర్ గా మనం చూద్దాం ఏమిటి దీని యొక్క అర్థం ఏమిటి అని చెప్పేసి. ఎవరికైనా సరే, ఎవరు ఈ యొక్క భౌతిక స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థాయికి ఎవరు ఎదగగలుగుతారు, వాళ్ళకి ఉండాల్సినటువంటి అర్హతలు ఏమిటి అనేటువంటిది ఈ శ్లోకంలో మనకు చెప్పారు. 2 రకాల అర్హతలు. ఒకటి, వాళ్ళ యొక్క పాపాలు పూర్తిగా అయిపోయి ఉండాలి. రెండవది, పుణ్యకర్మణ, ప్రస్తుత జన్మలోను పూర్వ జన్మలోను వాళ్ళు పుణ్యకర్మలు చేస్తూ ఉండాలి. సో ఎవరు వీటిని పొందలేరు, ద్వంద్వ మోహాల నుంచి ఎవరు బయటపడలేరు? వాళ్ళు కూడా మళ్ళీ 4 రకాలైనటువంటి వాళ్ళు ద్వంద్వ మోహాల నుంచి బయటపడలేరు. మొట్టమొదటి వాళ్ళు పాపులు, పాపాలు చేసేటువంటి వాళ్ళు, మాంసభక్షణ చేసేటువంటి వాళ్ళు, వ్యభిచారం చేసేటువంటి వాళ్ళు, జూదం ఆడేటువంటి వాళ్ళు, పరస్త్రీ సాంగత్యం చేసేటువంటి వాళ్ళు. సో ఇటువంటి వాళ్ళు అన్నమాట. మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు తీసుకునేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ, ఇంకా రకరకాల చేయకూడనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏమిటి? పాపులు. వీళ్ళు ఈ యొక్క ఆధ్యాత్మిక స్థాయికి వెళ్ళలేరు. తర్వాత ఎవరు? నాస్తికులు. మాయావాదులు కూడా ఏంటంటే కనుక బయటికి వాళ్ళు ఏదో పూజలు చేస్తున్నాం అది చేస్తున్నాం ధార్మికులు అని చెప్పి కనబడతారు, కానీ వాళ్ళు బేసిక్ గా ఏమిటి? వాళ్ళు కూడా నాస్తికులే అన్నమాట. ఇంకా తర్వాత మూర్ఖులు. మూర్ఖులు అంటే కనుక అబుద్ధయ, ఇంతకు ముందు శ్లోకంలో మనకి డెఫినేషన్ చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. ఆ మూర్ఖులు కూడా ఎవరు ద్వంద్వ మోహాల నుంచి బయటపడలేరు, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా. ఇంకొకటి మోసగాళ్ళు, ఎవరైతే మోసపూరితమైనటువంటి భావనలో ఉంటారో, వేరే వాళ్ళని మోసం చేసి వాళ్ళు ఎంజాయ్ చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారో, సో వాళ్ళు ఈ 4 రకాలైనటువంటి వాళ్ళు ఈ యొక్క ద్వంద్వ మోహాల నుంచి వాళ్ళు బయటపడలేరు. సో మరి ఎలా బయటపడగలరు? ఇవి చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు బయటపడతారు. మరి చేయడానికి ఏమిటి పద్ధతి, ఏమిటి ఈ యొక్క ద్వంద్వ మోహాల నుంచి ఎలా పద్ధతి? ఎందుకంటే మనం పుట్టడమే ద్వంద్వ మోహాల్లోనే పుట్టాం మొత్తం మనం, అంటే భౌతిక ప్రపంచంలోని జీవులందరూ. మరి వీటి నుంచి బయటపడాలి. బయటపడాలంటే కనుక మనము యొక్క భక్తియుత సేవ అనేటువంటి పద్ధతిని పాటించాలి. సో మరి ఎవరు చేయగలుగుతారు? ఎవరు చేయగలుగుతారు అంటే కనుక ఎవరైతే కనుక ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారో, ఎవరైతే కనుక పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే కనుక పాపకర్మలు పూర్తిగా నశించినాయో వాళ్ళు ఈ యొక్క భక్తియుత మార్గాన్ని ఎంచుకుని దాన్ని పాటించగలరు అన్నమాట. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది? మెల్లగా వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడికి వాళ్ళు మెడిటేట్ చేయగలుగుతారు అన్నమాట, వాళ్ళు ధ్యానం చేయగలుగుతారు శ్రీకృష్ణ భగవానుడి పైన. సో మరి అది ఎలా వస్తుంది? ఇది ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే కనుక ఇది శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంతో ఇది మొదలవుతుంది అన్నమాట. సో శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంతో ఉంటే ఏమవుతుంది? మనకి యొక్క ముక్తికి సంబంధించినటువంటి ద్వారాలు అవి తెరుచుకుంటాయి. అదే ఎవరైతే కనుక యొక్క
మెటీరియలిస్టిక్ పీపుల్ అన్నమాట, భౌతికవాదులు, వాటిని ఎంజాయ్ చేస్తూ ఉండాలి అనేటువంటి వాళ్ళు, మోసగాళ్ళు, వీళ్ళ యొక్క సాంగత్యం తీసుకుంటే ఏమవుతుంది, నరక ద్వారాలు ఓపెన్ అవుతాయి అన్నమాట. సో మనకి నరకం కావాలా లేకపోతే ముక్తి కావాలా అని చెప్పి మనం డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి మనం ఎవరి సాంగత్యం తీసుకోవాలి అని చెప్పి మనకి నిర్ణయించుకోవాలన్నమాట. సో అందుకే మనకి మరి దీన్ని ఎలా చెయ్యాలి మనకి అని అంటే కనుక మనకి శ్రీమద్ భాగవతంలో మొదట్లోనే చెప్పేశారు మనకి. మొదటి స్కందము 2వ అధ్యాయంలో 16వ శ్లోకంలో చెప్పారనమాట. ఏం చెప్పారు? సుశ్రుతో శ్రద్ధదానస్య వాసుదేవ కదారుచి స్యాన్మహత్సేవయా విప్రా పుణ్యతీర్థానివేశనాత్. ఏమవుతుంది ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? యొక్క శుద్ధ భక్తులకి కనుక మనం సేవ చేస్తే యొక్క కృష్ణ కథ పట్ల మనకి వినాలి అనేటువంటి రుచి, ఆసక్తి పెరుగుతుంది అన్నమాట. సో మామూలుగా అయితే కనుక గంట సేపు అరగంట సేపు కూర్చుని ఎవరైనా ఏదైనా ప్రవచనం చెప్తున్నారు వినండ్రా అంటే కనుక ఎవరికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అదే టీవీ సీరియల్లో లేకపోతే కనుక సినిమా పాటలో పెడితే కనుక అందరూ ఏమి డబ్బులు ఇవ్వకలే, వాళ్ళే డబ్బులు వచ్చి మరీ కూర్చుంటారు. మీకు ఫ్రీగా చెప్తాం రండ్రా బాబు వినండ్రా అంటే కూడా ఎవరు వినరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి రుచించదు. ఎందుకు రుచించట్లేదు? వాళ్ళకి రుచించాలి అంటే కనుక ఏం చేయాలి అని చెప్పి చెప్తున్నారు. స్యాన్ మహత్ సేవయా విప్రా. ఎవరైతే శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సేవ చేయాలి. ఆ తర్వాత ఇంకేం చేయాలి? ఆ విధంగా సేవ చేస్తే కనుక సుశ్రుతో శ్రద్ధ దానస్య. సో ఆ విధంగా వాళ్ళు చెప్పినటువంటివి చాలా శ్రద్ధగా, అదే విధంగా అటెన్షన్ గా అన్నమాట, చాలా శ్రద్ధగా కాన్సన్ట్రేషన్ తోటి వింటే కనుక ఏమవుతుందంట? సో వినాలన్నమాట. శుశ్రుతో శ్రద్ధ దానస్య. ఆ తర్వాత ఏం చేయాలి? పుణ్యతీర్థ నివేశనాత్. సో ఎవరైతే కనుక పుణ్యతీర్థులు అంటే కనుక భక్తులు అన్నమాట. వాళ్ళ పుణ్యక్షేత్రాలకు వెళ్ళక్కర్లేదు. వాళ్ళు ఎక్కడ ఉంటే కనుక అవే పుణ్యక్షేత్రాలు అయిపోతాయి అన్నమాట. అటువంటి పుణ్యతీర్థులకి ఏం చేయాలి? నివేశన, సేవ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? మనకి శ్రద్ధ అనేటువంటిది మొదలవుతుంది. అప్పుడు వాసుదేవ కథారుచి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క మెసేజ్ ఏదైతే ఉందో, కథ ఏదైతే ఉందో, ఆయనకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మనకి ఆసక్తి పెరుగుతుంది. అప్పుడు తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టేజెస్ అన్ని వస్తాయి మనకి. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయం తస్తోహి అభద్రాణి విధునోతి సురసతాం. ఆ తర్వాత ఆ స్థాయిలన్నీ కూడా వస్తాయి అన్నమాట. కానీ దీని అంతటికీ కూడా మొదటి స్థాయి ఏమిటి? శృతో శ్రద్ధ దానస్య స్యాన్ మహత్ సేవయా విప్రా పుణ్యతీర్థ నివేశన. ఏం చేయాలి? భక్తులకి సేవ చేయాలి. వాళ్ళు చెప్పేటువంటివి చాలా శ్రద్ధగా వినాలి. సో ఆ తర్వాత ఎవరైతే పుణ్యతీర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెసేజ్ను వింటూ ఉంటే కనుక కృష్ణ కథ పట్ల మనకి ఆసక్తి పెరుగుతుంది అన్నమాట. సో ఆ కృష్ణ కథ పట్ల ఆసక్తి పెరిగితే కనుక మనము యొక్క ముక్తి మార్గంలో ముందుకు వెళ్ళేటువంటి ప్రాసెస్ మొదలవుతుంది అన్నమాట. సో కానీ మాయావాదులకి ఏంటంటే కనుక వాళ్ళకి ఈ జ్ఞానం ఉండదు అన్నమాట. సో ఏం జ్ఞానం ఉండదు వాళ్ళకి? అన్నిటికంటే కూడా చాలా భగవంతుడి యొక్క నియమాలని మనము ఉల్లంఘించడము అంటే కనుక అదేమిటి అంటే కనుక మన యొక్క నిజమైనటువంటి స్థితి ఏమిటి అనేటువంటిది మర్చిపోవడం. ఏమిటి మన నిజమైనటువంటి స్థితి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవకులము అనేటువంటిది మనం మర్చిపోయి ఆయనతోనే మనము కంపీట్ చేయడం అన్నమాట, పోటీ పడ్డం. నేను నీకు పోటీ పడతాను అని చెప్పి మాయావాదులు అదే చేస్తూ ఉంటారు. నువ్వు భగవంతుడే, నేను భగవంతుడే, అందరూ భగవంతులే. ఆ తర్వాత ఇంకేమిటి? సో మరి ఆయన ఎలా తెలుసుకోగలుగుతారు అనేటువంటి పద్ధతి కూడా వాళ్ళకి తెలియదు. సో ఎలాగా? మనము ఆ యొక్క దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తియుత సేవలో నెలకొంటే కనుక మనము తిరిగి మన యొక్క సచ్చిదానంద విగ్రహ స్థాయిలో నెలకొంటాము. అప్పుడు మన యొక్క స్వరూప తెలుస్తుంది. మన యొక్క శ్రీకృష్ణ భగవానుడితో ఉన్నటువంటి మన యొక్క నిజమైన సంబంధం తెలుస్తుంది.
అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదు అనమాట. సో ఇవన్నీ తెలియాలి, మనం ముందుకు వెళ్ళాలి, మొదలు పెట్టాలి. ఈ యొక్క ద్వంద్వ మోహ సముత్తేన వీటి నుంచి బయటపడాలి, ద్వంద్వ మోహ నిర్ముక్తులం అవ్వాలి అని అంటే కనుక ఏం చేయాలి? శ్రీకృష్ణ భగవానుడి పట్ల మనము ఈ యొక్క భజంతే మాం దృఢవ్రత. దృఢవ్రత అంటే కనుక చాలా దృఢంగా ఉండడం అన్నమాట. ఎవరైనా వచ్చి వేరే చిన్నది ఏమైనా చెప్పారనుకోండి, మనము వెంటనే అయ్యో ఇది చేయకూడదా అని చెప్పి మానేయకూడదు. ఎవరు ఎన్ని చెప్పినా, ఏమి చెప్పినా, ఎలాగ చెప్పినా, ఎంత మనకి భక్తి చేయడానికి అవరోధాలు వచ్చినా సరే మనము దృఢంగా అప్పుడు కూడా భక్తి చేయగలగాలన్నమాట. ఎలా అయితే కనుక ప్రహ్లాద్ మహారాజ్ చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టారు వాళ్ళ నాన్నగారు హిరణ్యకశిపుడు, అయినా సరే ఎక్కడైనా తగ్గారాయన? ఎక్కడా తగ్గలేదు. ఇంకా ఇంకా ఆయన యొక్క భక్తి పెరిగిందండి. అలాగా మనం కూడా భక్తి చేయడానికి మనకు ఒక్కొక్కసారి అనుకూలంగా ఉంటాయి పరిస్థితులు, ఒక్కొక్కసారి భక్తి చేయడానికి మనకి ప్రతికూలంగా ఉంటాయి. అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా రోజు మన యొక్క సేవ ఏదైతే ఉందో, నిర్దిష్టమైన సేవ ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టకుండా మనం చేయగలిగితే కనుక భజంతే మాం దృఢవ్రత, అప్పుడు మనం భక్తుల యొక్క సాంగత్యం తీసుకుంటే కనుక మనము యొక్క ద్వంద్వ మోహాల నుంచి బయటపడగలము. లేకపోతే మళ్ళీ ఈ యొక్క భౌతిక ప్రపంచంలోనే తిరుగుతూ 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 రకరకాల శరీరాలు తీసుకుంటూ ఉండాలన్నమాట. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ హరే. ఈ జన్మలో వచ్చే జన్మలో అని చెప్తున్నారు కదా ప్రభుజీ. పోయిన జన్మలో ఈ జన్మలో పుణ్యకర్మలు చేసిన వాళ్ళు అనేసి అని చెప్పారు కదా ప్రభుజీ. పోయిన జన్మలో ఎంత వరకు చేశామో తెలియదు కదా ప్రభుజీ. మనకి తెలియదు, బ్యాక్గ్రౌండ్ ఏముందో తెలియదు కాబట్టి అట్లీస్ట్ ప్రజెంట్ మన చేతిలో ఉంది కాబట్టి ప్రజెంట్ మనం ఏమన్నా చేయగలం. ఈ జన్మలో కూడా ఇంతకు ముందు చేసేసినవి మనకు తెలియదు కదా. సో కాబట్టి చేసి గతం ఇంకేం చేయలేము మనం. ఇప్పుడు అది వెనక్కి వెళ్ళి వాటిని మార్చలేము కాబట్టి అట్లీస్ట్ మనం ఇప్పుడైనా సరే, అందుకే మనకి ఏంటి బేసిక్ థింగ్ ఏమిటి, మనకి యొక్క 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలని చెప్తారు. మాంసభక్షణ చేయకూడదు, మద్యపానం చేయకూడదు, జూదం ఆడకూడదు, పరస్త్రీ సాంగత్యం చేయకూడదు అని ఇప్పుడు చెప్తారు. కనీసం పాతవి అయిపోయినాయి, మనం ఏం చేయలేం. కనీసం ఇప్పుడైనా సరే మనము ఇంకా ఫర్దర్ గా చేయకుండా ఉండాలన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. ఈ క్లిప్పింగ్ మళ్ళీ వినటం కోసం కొంచెం పెట్టగలుగుతారా ప్రభుజీ ప్లీజ్ దయచేసి? మాతాజీ ఇది మన యూట్యూబ్ ఛానల్, తెలుగు గీత యూట్యూబ్ ఛానల్లో అది ప్రతిరోజు అప్లోడ్ చేస్తాం మాతాజీ అది. సో ఆ లింక్ మీకుందా? ఛానల్ లింక్ మీరు ఏ గ్రూప్ లో ఉన్నారు? అదేనండి గీతా జ్ఞాన్ 12:1 గ్రూప్. ఓకే శ్రీప్రద పంపిస్తుందండి మీకు, లక్ష్మీ మాతాజీ శ్రీప్రద. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి, శ్రీల ప్రభుపాదకి జై. గౌర ప్రేమానందే. హరి 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 బోల్. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.